పదవి దక్కనంతసేపేమో తమకి అవకాశం రాలేదని ఏడుస్తారు. పదవి వచ్చాకేమో ఇక తమని మించిన వారు లేరు అన్నట్లుగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలకి సైతం రాలేనంత బిజీ అయిపోతారు. చాలా రాజకీయ పార్టీల నేతల తీరు ఇట్లాగే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలా కుదరదు అంటున్నారట ఆ తెలంగాణ బీజేపీ ఎంపీ. ఐ ఆమ్ ది ఫైర్ అంటూ నేతలకి గట్టిగా షాక్ ఇస్తున్నారట. ఆ నాయకుడు ఇంతలా ఎందుకు కోపం వచ్చింది? పార్టీ నేతలపై ఈటల గుస్సా. డివిజన్ ప్రెసిడెంట్లపై రాజేందర్ అసంతృప్తి. నాయకుల తీరు ఎంపీని నొప్పించిందా? తెలంగాణలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకున్న బీజేపీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. అందుకు తగ్గట్టి బూత్ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీల ఎంపికలు పూర్తి చేసుకుని ఎక్కడికక్కడ విస్తృత స్థాయి సమావేశాలతో సమన్వయం చేసుకుంటోంది. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై హైకమాండ్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు రాష్ట్ర కమలం నేతలు. అయితే అనుకున్నంత స్థాయిలో కింది స్థాయి నేతలు పనిచేయడం లేదనే విషయం ఇటీవల మేడ్చల్ అర్బన్ జిల్లాలో జరిగిన ఒక ఘటన రుజువు చేస్తోంది. అంతేకాదు పదవి పొందాక ఒక తీరు, ఆ తర్వాత మరో తీరు అన్నట్లుగా నేతలు వ్యవహరిస్తున్నారనే విషయం కూడా బహిర్గతమైంది. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు ఇటీవల జరిగిన జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతల తీరు తీవ్ర స్థాయిలో ఆగ్రహం తెప్పించింది. మేడ్చల్ అర్బన్ జిల్లాను 25 డివిజన్లుగా విభజించుకుని కొత్త అధ్యక్షులను ఎంపిక చేసుకున్న బీజేపీ వారితో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్ కొత్తగా ఎన్నికైన డివిజన్ అధ్యక్షులందరినీ కూడా పరిచయం చేసుకోవాలనుకున్నారు. వాళ్ళెవరో చేతులెత్తాలని అడగ్గా కేవలం 16 చేతులే పైకిలేచాయి. దీంతో ఒక్కసారిగా ఈటలకు కోపం నశాలానికంటిందట. 25 మందిలో 9 మంది ఇంతటి కీలక సమావేశానికి డుమ్మా కొట్టడమేంటంటూ ఆగ్రహంతో ఊగిపోయారంట. పదవి పొందేటప్పుడుండే ఆరాటం బాధ్యతలు నెరవేర్చేటప్పుడు ఉండటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారట ఈటల. పార్టీ కీలక సమావేశానికి కూడా హాజరు కాని నాయకుడు ఆ డివిజన్ కు ఎలా అధ్యక్షుడవుతారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 60 నుంచి 70 వేల మంది ఉండే ఒక డివిజన్ కు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలకు ఇంతటి నిర్లక్ష్యమేంటంటూ కడిగి పారేశారట ఈ కాషాయ పార్టీ ఎంపీ. కష్టపడేవారే పార్టీకి కావాలి, ఇలా చేసేవారు ఉంటే ఎంత పోతే ఎంత అంటూ అబ్సెంట్ అయిన డివిజన్ అధ్యక్షులపై ఫైర్ అయ్యారట. అంతేకాదు ఫటాఫట్ అన్నట్లుగా అదే సమావేశంలో డుమ్మా కొట్టిన వాళ్ళందరికీ దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారట. కీలకమైన విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కాని డివిజన్ అధ్యక్షులందరినీ తొలగించాలంటూ పార్టీ నేతలకు సూచించారంట. సరైన కారణాలు చూపితే సరి, లేదంటే ఉపేక్షించాల్సిన అవసరం లేదంటూ ఖరాఖండిగా చెప్పేశారు. సాఫ్ట్ గా కనిపించే ఈటల ఒక్కసారిగా ఉగ్ర రూపం చూపించడంతో మీటింగ్ లో ఉన్నవారికే కాదు, విషయం తెలిసిన అబ్సెంటీస్కి కూడా చెమటలు పట్టాయట. కొత్తగా ఎన్నికైన ఆ 9 మంది డివిజన్ అధ్యక్షుల భవితవ్యం ఏంటన్నదే ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. ఎంతో ప్రాధాన్యమిచ్చి పదవులు కట్టబెడితే పార్టీ పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై ఈటల తీరు సహేతుకమేనని పార్టీ వర్గాలు సైతం చర్చించుకుంటున్నాయి. కొన్నిసార్లు ఇలా కఠినంగా ఉంటేనే లక్ష్యం వైపు అడుగులు పడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.